నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జిల్లా ప్రభుత్వ వైద్యశాల డైట్ సెంటర్ లో చిన్నారులకు గుండె వైద్య పరీక్ష నిర్వహించిన రమేష్ హాస్పిటల్ వైద్య బృందం. వర్షపు నీరు పొలాల్లో నిల్వ లేకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్. జిల్లా మైనార్టీ విభాగంలో పదవులు పొందిన వారిని అభినందించిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పసిపిల్లల గుండె సమస్యలను గుర్తించి ముందస్తు వైద్య సేవలను వారికి చేరువ చేయడం లక్ష్యంగా స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని చిన్నపిల్లల ప్రత్యేక విభాగంలో రమేష్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జ్యోతి ప్రకాష్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల గుండె సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. లోపభూయిష్టంగా జన్మించిన పురిటి బిడ్డల నుండి 18 సంవత్సరాలలోపు బాలబాలికల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన డైట్ వైద్య కేంద్రానికి గుండె సమస్య వచ్చే పిల్లల కోసం రమేష్ హాస్పిటల్ గుండె సమస్యల నిపుణులు డాక్టర్ జ్యోతి ప్రకాష్ గురువారం గుండె సమస్యలను వారికి వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ పుట్టుకతో లోపాలతో జన్మించిన పిల్లలకి ఆ లోపాలు గుర్తించి బాల్య దశలోని ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించే కార్యాచరణలో 4 దశలుంటాయని అన్నారు. అవయవ లోపం, విటమిన్ల లోపం, గుండె సమస్యలు ఇలా పిల్లల్లోని లోపాలను గుర్తించి మెరుగైన వైద్యం అందించడం కార్యక్రమం లక్ష్యంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిక్ డాక్టర్ తన్వీర్ బేగం, ఎకో టెక్నీషియన్ పి కుమార్వెల్, డైక్ సెంటర్ వైద్యులు డాక్టర్ మధుబాబు, డాక్టర్ గణేష్, రమేష్ హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. అండ్ మేము ఆర్బీఎస్కే అంటే మన గవర్నమెంట్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని ఎన్హెచ్ఎం తరపున, నేషనల్ హెల్త్ మిషన్ తరపున 2013లో ఈ ఆర్బీఎస్కే అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే మామూలుగా చిన్నపిల్లలకు 18 ఏళ్ల లోపల వయసు ఉన్న పిల్లలకు మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇందులో 4 డీస్ ఉంటాయి. అంటే డిఫెక్ట్స్ అంటే ఏదన్నా పుట్టుకతో లోపాలు ఉన్న పిల్లలకు, అంటే క్లఫ్ట్ లిప్, క్లఫ్ట్ ప్యాలెట్ ఆర్ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవి డిఫెక్ట్స్. 2 డెఫిషియన్సీస్ అంటే విటమిన్ లోపాలు ఇవేవన్నా ఉన్నప్పుడు వాటిని కనుక్కోవడం, ఎర్లీగా ఐడెంటిఫై చేయడం. అండ్ డిసీజెస్ అంటే పిల్లలకి ఏదైనా జబ్బు పడినప్పుడు, రాష్ట్రం ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మోషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి రిలేటెడ్ ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు. అండ్ డెవలప్మెంటల్ డిలేస్ అంటే ఎదుగుదలలో, మానసిక ఎదుగుదల, వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ ఆర్బీఎస్కేలో ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. ఈరోజు మేము ఏంటంటే గుండెకి సంబంధించిన జబ్బులు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి 2D ఎక్కువ చేయడం కానీ, చిన్నపిల్లలకి 0 నుంచి 18 ఇయర్స్ అని మేము అనుకున్నాము. ఈ ప్రోగ్రాం గురించి అవగాహన కల్పించడానికి వారం రోజుల నుంచి మేము శాయశక్తిలో కృషి చేశాము. అందరికీ రీచ్ అవ్వాలనేసి తెనాలి ప్రజలకు కానీ, తెనాలి పిల్లలు కానీ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మేమంతా కూడా బాగా కృషి చేసాం. బట్ పేషెంట్స్ కూడా చాలామంది బాగానే వచ్చారు. వర్షం పడుతున్నా కూడా చాలామంది బాగా వెయిట్ చేశారు, వచ్చారు. ఈ ప్రోగ్రామ్ని, ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకుంటారని కృతజ్ఞతతో తెలియజేసుకుంటున్నారు. పిల్లల్లో వచ్చే చాలా జబ్బుల్ని, ఇన్ఫెక్షన్స్ కానీ, ఏ ఇమ్యూనో డెఫిషియన్సీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏవైనా కానీ ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేసి అంత తొందరగా ట్రీట్ చేయగలిగితే వాళ్ళ అవుట్కమ్ అంత బాగుంటుందండి. అందుకని సార్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అందుకు భాగంగా మేము వచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అంటే యాక్చువల్లీ ఏంటంటే మనము పీడియాట్రిక్ కేర్ అనేది పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా వరకు పిల్లలకి అంటే కొన్ని డిసీజెస్కి ఫస్ట్ 1 monthలో ట్రీట్ చేస్తేనే బాగుంటుంది. కొన్ని కండిషన్స్, హార్ట్ కండిషన్స్ కానీ, వేరే ఇతర లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా కానీ ఫస్ట్ 1 month, ఆ తర్వాత 1 year లోపు ట్రీట్ చేసే కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు పిల్లలకి మాటలు రావట్లేదు, ఇలాంటి ఇబ్బందులు చాలా చూస్తూ ఉంటున్నాము. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, వీళ్ళ నాన్న 4 ఏళ్లకు మాట్లాడాడు, అందుకని వీడికి కూడా 4 ఏళ్ల తర్వాతే మాటలు వస్తాయని అనుకుంటూ ఉంటాము. కానీ అలాంటి అపోహలన్నీ పోగొట్టడానికి మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఈ క్రాప్ పంట నమోదు చేయించుకోవడానికి ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నందున ఇంకా ఈ క్రాప్ పంట నమోదు చేయించుకుని రైతులు ఉంటే గ్రామంలోని రైతు సహాయ కేంద్రాలలో నమోదు చేయించుకోవచ్చునని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులను తమ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ మాట్లాడుతూ రైతులు పండించే పంట ఈ క్రాప్ చేయించుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు. వాతావరణ శాఖ మరో 4 రోజులు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని తెలియజేసినందున మండలంలోని రైతాంగం వరి పొలాలకు కురిసే వర్షం నీరు పంట పొలాల నుండి బయటకు వెళ్లేలా చూసుకోవాలన్నారు. నవంబర్ 20 తర్వాత వరి కోతలు మొదలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలుకు ధర కూడా నిర్ణయించారని తెలిపారు. క్వింటాల్ ధాన్యం 2369 రూపాయల ధర ప్రకటించారని తెలిపారు. వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెయిన్గా ఏంటంటే మనకి 27 వరకు కూడా ఈ యొక్క వర్షాలు తెలియజేసి ఉన్నారు.
అప్పుడు తెనాలి మండలంలో రైతు సోదరులందరూ కూడా ఈ భారీ వర్షాలు చెప్పి ఉన్నారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ కూడా తెలియజేయటం అయింది. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ క్రాప్ బుకింగ్కి సంబంధించి మనకి 25వ తారీఖు ఇంకా 2 రోజుల్లోనే పూర్తి కావాల్సింది కాబట్టి ఇంకా ఎవరైనా రైతు సోదరుల్లో మన క్రాప్ బుకింగ్ చేసుకోవాలి, మిగిలిపోయి ఇంకెవరైనా 1 or 2 persons కానీ ఎవరైనా మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా వాళ్ళు క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా మెయిన్గా తెలియజేయటం అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటేనే మనకు తదుపరి ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ నుంచి రాబోయే టైంలో ధాన్యం కొనుగోలు కానీ, అదేవిధంగా ఇంకా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి కానీ, అదేవిధంగా ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా ఇవ్వాల్సి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏంటంటే క్రాప్ బుకింగ్ పంట నమోదు చేసుకుంటేనే మన రైతు సోదరులందరూ కూడా దీంట్లో ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పంట నమోదు 25th అయిపోతుంది, ముగిపోతుంది కాబట్టి క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా అందరికి కూడా రైతు సోదరులు తెలియజేయటం అయింది. ఈ వర్షం అయిపోయిన తర్వాత ఏదైతే వాటర్ బాగా డ్రైనేజీలో ఉందో వాటన్నిటిని కూడా నీటిని బయటకు తీసుకునే విధంగా చేయవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులుగా నియమితులైన పసుపురెడ్డి ఆనంద్ కుమార్ ను నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ దుశ్శాలువ కప్పి అభినందించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమితులైన పసుపురెడ్డి ఆనంద్ కుమార్ మర్యాదపూర్వకంగా పార్టీ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్ ని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ దుశ్శాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారని, పార్టీ పూర్వ వైపు కోసం కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కిదాస్ కిరణ్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడిగా నన్ను ప్రేమాభిమానాలతో ఎంపిక చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ప్రీతమ నేత తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారికి, అలాగే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు వాసిమల్ల విజయ్ ప్రసన్న గారికి, అలాగే అధికార ప్రతినిధి శ్రీ అక్కిదాస్ కిరణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో నమ్మకంతో ఈ యొక్క బాధ్యతని, ఒక గొప్ప బాధ్యతని నాకు మాజీ ఎమ్మెల్యే గారు మా శివన్న గారు అప్పగించారు. కాబట్టి క్రిస్టియన్స్ మైనారిటీల అభ్యున్నతి కొరకు పాటుపడతానని, మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్కి ఎంతో మేలు చేశారు. పాస్టర్లకి గౌరవ వేతనం 5,000 రూపాయల నెలకి మొట్టమొదటిగా పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదే పాటలు ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ మొట్టమొదటిగా పెట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే కాలంలో 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలుపొందడానికి, అలాగే తెనాలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారికి వారి యొక్క గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, మరి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నమ్మకంగా పనిచేస్తానని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పసుపులేటి ఆనంద్ కుమార్. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి పదవులకు అవకాశం కల్పించడంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్ అందిస్తున్న ప్రోత్సాహం మరువలేదని, పార్టీకి పూర్వవైపు తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ విభాగంలో పదవులు పొందిన నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా మైనార్టీ విభాగంలో పదవులు వచ్చిన వారి అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చాంద్ బాషా, కార్యదర్శులుగా నియమితులైన షేక్ ఆసిఫ్, సయ్యద్ కైఫుల్లా, సభ్యుడిగా బాదులా నియమితులైన క్రమంలో పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా పార్టీ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్ ని కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. పదవులు వచ్చిన మైనార్టీ నాయకులను నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్ దుశ్శాలువలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు 22వ వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి పదవులు ఇప్పించడంలో పార్టీ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని, భవిష్యత్తులో వారి విజయం కోసం సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురుమైన విభాగం నాయకులు పాల్గొన్నారు. అన్నగారు భాషా గారిని జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మా సోదరుడు షేక్ ఆసిఫ్ గారిని జిల్లా మైనార్టీ సెల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నన్ను
జిల్లా మైనార్టీ సెల్ సెక్రటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికన్నా ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా పనిచేసి మేమందరం కలిసికట్టుగా ఉండి మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి మళ్ళీ ఇక్కడ తెనాల్లో లోకల్ శివన్ని గెలిపించుకొని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేస్తామని కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాపత్తి శివకుమార్ గారి ఆశీస్సులతో జిల్లా మైనార్టీ కమిటీలో నలుగురిని నియమితం చేయడం జరిగింది. చాంద్ బాషా భాయ్కి ప్రధాన కార్యదర్శిగా జిల్లా, షేక్ ఆసిఫ్ గారికి మైనార్టీ సెల్ కార్యదర్శిగా, సయ్యద్ ఖలీల్ గారికి మైనార్టీ సెల్ కార్యదర్శిగా, అదేవిధంగా మన బాదుల్లా గారికి కార్యవర్గ సభ్యులుగా జిల్లా ఇవ్వడం జరిగింది. వారు పార్టీకి కష్టపడిన వాళ్ళకి మన తెనాలి లోకల్ శివన్న గారు ఎప్పటి నుండి అయినా ఎప్పుడు ఫస్ట్ నుండి కూడా ఎవరైతే కార్యకర్త పార్టీ కష్టపడతారో వారికి గుర్తించి ప్రతి ఒక్కళ్ళకి పదవుల అవకాశం కల్పిస్తూ తెనాలి నియోజకవర్గంలోనే ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత మా తెనాలి నియోజకవర్గానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ కష్టపడిన కార్యకర్తకి మా లోకల్ శివన్న గారు ముందు నుండి కూడా గుర్తించి వారికి పదవి ఇచ్చి వారి పార్టీకి పట్ల ఇంకా ఉత్సాహంగా పనిచేసి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, లోకల్ శివన్న గారిని ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా చూడాలని ఆశిస్తూ ఇచ్చిన పదవిలో ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మరో 4 రోజులు వర్షాలు ఉన్నందున విద్యుత్ ప్రసారాలు జాయింట్లు ఉన్న వైర్ల కారణంగా విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉన్నందున విద్యుత్ వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఏడీ అశోక్ సూచించారు. స్థానిక విద్యుత్ డిఈ కార్యాలయంలో గురువారం ఏడీ అశోక్ మీడియాతో మాట్లాడుతూ అల్పపీడనాల కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున ఈదురుగాలులు వీస్తున్నందున వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉందన్నారు. ఇలాంటి సమయాల్లో జాయింట్ ఉన్న వారిల కారణంగా విద్యుత్ షాక్ ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున విద్యుత్ వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ వైర్లు తెగినా, గాలులకు విద్యుత్ స్తంభాలు ఉరిగినా గమనించిన వెంటనే దగ్గరలోని విద్యుత్ కార్యాలయం తెలియచేయడం ద్వారా వెంటనే తమ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ ప్రమాదాలకు తావు లేకుండా చూస్తారని తెలిపారు. అదేవిధంగా ఇంటి ప్రాంగణంలో స్విచ్ బోర్డులు వర్షం కారణంగా చెమ్మగా ఉంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలకు అవకాశం ఉంటుందని తగు జాగ్రత్తలు పాటిస్తూ విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. వాతావరణ శాఖ వారు వారం రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తాయని ప్రకటించడం జరిగింది. ఈ ఎడతెరిపిలేని వర్షాల దృష్ట్యా కన్జ్యూమర్స్ని మేము కోరుకునేది ఏమనగా, ఎక్కడైనా కానీ తడిచిన విద్యుత్ స్తంభాలను కానీ విద్యుత్ పోల్స్ని కానీ ఎవరో తాకవద్దు. ఎక్కడైనా కానీ చెట్లు తగులుతా విద్యుత్కి అంతరాయం కలిగితే వెంటనే మా సంబంధిత ఏఈ కార్యాలయంలో తెలియజేస్తే వెంటనే వాటిని సరి చేస్తారు. ఎవరైనా తడి బట్టల్ని విద్యుత్ వైర్ల మీద కానీ విద్యుత్ తీగతో ఉపయోగించిన గండాల మీద కానీ ఆరేసేటప్పుడు ఇళ్లల్లో జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ వర్షాలు తగ్గే వరకు ప్రజలందరూ ఈ విద్యుత్ పరికరాలని స్విచ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ఈ గీజర్స్ తర్వాత మిక్సీలో గ్రైండర్ వేసుకునేటప్పుడు వంటింట్లో కూడా ఏ విధమైన చెమ్మ లేకుండా శుభ్రంగా మంచి స్విచ్లుగా ఉండేటట్లు తడి చేతులతో స్విచ్ లేకుండా మరి శుభ్రం చేసుకుని పొడి చేతులతో స్విచ్లు వేసుకుని ఏ విధమైన ప్రమాదాలకి మరి ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తా ఉన్నాం. అలాగే వినియోగదారులందరికీ కోరేదేమనగా, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర గబాలని షాపులకి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వేరే పని మీద బయటకు వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరలో బళ్ళు పార్క్ చేయటం కానీ లేకపోతే షాపుల పక్కన ఉన్న స్తంభాలకి ఆ బళ్ళను ఆనించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా చేయకుండా జాగ్రత్తగా ఆ ట్రాన్స్ఫార్మర్స్కి దగ్గరికి వెళ్లకుండా దూరంగా వాళ్ళ బళ్ళని పార్క్ చేసుకోవాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక ఉన్న కార్యకర్తల కృషిని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత గుర్తించారని, మరలా పార్టీకి పూర్వవైపు తీసుకురావడం ద్వారా కార్యకర్తల మనోభావాలకు ప్రాధాన్యత పెరుగుతుందని వక్తలు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబతిని శివకుమార్ సూచనతో బుధవారం రాత్రి గంగానమ్మపేటలోని శశి వేదిక నందు 37వ వార్డు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. వార్డు నాయకులు మల్లెబైన రాము ఆతురులో ధరణికోట మల్లికార్జునరావు నిర్వహణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు తమ అభిప్రాయాలను వివరించారు. వార్డు స్థాయిలో 29 విభాగాలకు ప్రతినిధులను ఎంపిక చేసే కార్యాచరణ వివరించారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం కాకూడదనే కోటి సంతకాల సేకరణలో సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, పెదలం వెంకటేశ్వర్లు, రాచమల్లి వీరారెడ్డి, సంజీవ్ రెడ్డి, కర్ణాటి శ్రీను, కె వెంకటేష్,
శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వార్డుకు కూడా ఈ కమిటీలు వేసి ఈ సంతకాలు సేకరణ అనేది చేయమని చెప్పి మనకి పైనుంచి ఆదేశాలు. అట్లాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన మాజీ శాసనసభ్యులైన అన్నాబత్తుల శివకుమార్ గారు మన నియోజకవర్గంలో చెప్పడం జరిగింది, మమ్మల్ని అందరిని పిలిచి. దాంట్లో భాగంగా ఇవాళ 37వ వార్డులో మల్లిపోయిన రాము ఆధ్వర్యంలో ఇన్ఛార్జి ధర్మకోట మల్లికార్జునరావు గారు ఇది నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా మనం అందరం కూడా ఎందుకు ఓడిపోయాము, దేని గురించి ఓడిపోయాము అనేది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకున్నాడు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన కార్యకర్తలకి ఖచ్చితంగా ఏదో రకంగా లబ్ధి చేకూరే విధముగా మేమందరం కలిసి కృషి చేసి పనిచేస్తామని ఈ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అట్లాగే శివన్న గారు ఉన్నా కానీ ఆ అన్నగారు ముందు కూడా నేను ఖచ్చితంగా అడుగుతున్నా. ఎందుకంటే ఈ యొక్క వార్డులో వచ్చి ఏ కార్యకర్త మాకు ఇది కావాలి, మాకు ఈ పని చేసిన పని ఎవ్వరు కూడా అడగలేదు. మనం కూడా వాళ్ళకి కరెక్ట్గా కార్యకర్తలకి నిజంగా కష్టపడి ఈ పార్టీకి ఇంతమంది ఈరోజు ఈ పార్టీ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే ఈ నిస్వార్థంగా ఈ కార్యకర్తలు చేసిన కృషి, అలాగే ఈ పార్టీకి నమ్ముకోనున్న ఈ కార్యకర్తలను ఎప్పటికీ మేము వదలం. దీన్ని రిఫ్లెక్ట్ చేసుకోండి, చక్కగా పనిచేయండి పార్టీ కోసం, మీకు మంచి స్థానం ఉంటుంది భవిష్యత్తులో. అలాగే రెండోది మనకి ఇప్పుడు 2 సింగిల్ పాయింట్ ఎజెండా అయిపోయింది. సెకండ్ అజెండా ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ పేద ప్రజలకి మెడికల్ ఎడ్యుకేషన్ కానీ మెడికల్ వైద్యం విద్యని రెండింటిని దూరం చేసే విధంగా ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ మన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దాంట్లో భాగంగా కోటి సంతకాల సేకరణ అనే ప్రోగ్రాం మనం తీసుకోవడం జరిగింది సెంట్రల్ ఆఫీస్ ఆదేశానుసారం. సో ఆ సంతకాలు కూడా మీరు మన వార్డు తరఫున చేయించి సాధ్యం త్వరగా కంప్లీట్ చేసేయాలని కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాల గురించి కానీ అట్లా వాలంటీర్ వ్యవస్థ కానీ అన్నీ కూడా రేపు వచ్చే గవర్నమెంట్లో అవి లేకుండా కార్యకర్తనే మెయిన్గా కార్యకర్తకే అధికారం ఇచ్చి రేపు వార్డులో వాళ్ళ చేతే రాజ్యాధికారాన్ని వాళ్ళ చేత నడిపేయాలని జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంకల్పాన్ని అట్లాగే వార్డుల వారీగా ఇచ్చి కమిటీలు వేసి అట్లా విద్యార్థి విభాగాలు అట్లా 29 విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల్లో మన వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విభాగాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు మన మల్లిపోయిన రాము గారికి పేరిస్తే ఆయన విద్యార్థి విభాగాల్లో కానీ అట్లా మహిళా విభాగాల్లో కానీ వాలంటీర్ విభాగాల్లో కానీ ఓన్లీ కార్యకర్త ద్వారా రేపు నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల పరిధిలోని హనుమాన్పాలెంలో వేయించేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మూల విరాట్లకు అలంకరించిన బంగారు నగలు మాయం అవ్వడంతో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన సంఘటన వెలుగు చూసింది. ఆ ప్రాంత వాసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్పాలెం శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో గత 2 సంవత్సరాలుగా పూజారిగా విధులు నిర్వహిస్తున్న పన్నాల జయరామ శర్మ గత 4 నెలలుగా గుడికి సరిగా విధులు నిర్వహించడం లేదు. రేపల్లె సమీపంలోని బేతపూడి గ్రామానికి చెందిన జయరామ శర్మ అతని విధులు నిర్వహించే దేవస్థానం దగ్గర గల ఇంటిలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న ఇటీవల కొంతకాలంగా ఏవో కారణాలు చెబుతూ ఆలయంలో పూజా విధులకు పూజారి జయరావు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో జయరామ శర్మ తండ్రి కృష్ణమూర్తి మంగళవారం రాత్రి అనారోగ్య కారణంగా మృతి చెందగా జయరామ శర్మ రాలేదు. కుటుంబ సభ్యులు పూజారి తండ్రి మృతదేహాన్ని స్వగ్రామమైన బేతపూడి గ్రామానికి తీసుకెళ్లారు. తండ్రి చనిపోయిన జయరావు శర్మ రాకపోవడంతో శివాలయం ధర్మకర్త కొల్లి కోటిరెడ్డికి గ్రామ పెద్దలకు అనుమానం వచ్చి అమ్మవారి నగలను పరిశీలించగా బంగారు తాడు 2 సూత్రాలు నల్లపూసల గొలుసు వడ్డాణం అరవంకి 2 గాజులు బొట్టిబిళ్ళ పాపిడి చైన్ మాటీలు ఒరిజినల్ నగల స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు ఉన్నట్లు గమనించారు. భక్తులు చేయించిన సుమారు 20 లక్షలు విలువ చేసే నగలు మాయం అవడంతో కొల్లిపేర పోలీస్ స్టేషన్ లో ధర్మకర్త కోటిరెడ్డి గ్రామ పెద్దలు ఫిర్యాదు చేశారు. 4 నెలల కిందట పూజారి గారు బయటికి వెళ్ళిపోయాడండి, రావట్లేదు. ఈ మధ్యన అనుమానం వచ్చి చూస్తే అమ్మవారి నగలు లేవు. దాని మీద ఇక కేసు పెట్టారు. కేసు పెడితే ఇక వాళ్ళు చెక్కింగ్ చేశారు, పోయి పట్టుకున్నారు. అక్కడ 15 లక్షలు. జయరామ్ శర్మ. వాతావరణ శాఖ సూచన ప్రకారం మరో 4 రోజులు వర్షాలున్నాయని తెలుస్తున్న క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులకు అధిగమించేందుకు సమాయత్తమవుతుంటే సగటు జీవులు ఎడతెరిపి లేని వర్షాలతో సతమతమవుతున్నారు. గత 3 రోజులుగా పట్టణంలో కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని వర్గాల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేని నాంచుడు వాన కారణంగా దైనందిన జీవనంలో ప్రజలు పడే ఇబ్బందులు అనేకం.
చిరు వ్యాపారులు రెక్కడి దగ్గర డొక్కాడిన రోజువారీ కూలీలు వర్షం కారణంగా ఎక్కువగా ఇబ్బందులు చవిచూస్తున్నారు. వర్షాల కారణంగా అంగన్వాడీ స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనజీవనం స్తంభించే విధంగా ఉంది. వర్షం కురిసే తీరు, శరద్ ఋతువు కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువ, వర్షం లేకపోయినా చలి పులి వెంటాడే సమయం ప్రారంభమైన క్రమంలో వర్షం కారణంగా మరింతగా వాతావరణం చల్లబడింది. నాంచుడు వాన తెరలగా పడుతుంటే పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. మరో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే సగటు జీవులు వ్యధలు తప్పవని వాపోతున్నారు. వరి పంట చేతికి వచ్చే సమయంలో వరుస అల్పపీడనాలు, అకాల వర్షాలు అటు రైతులను కలవర పెడుతున్నాయి. జిల్లా ప్రభుత్వ వైద్యశాల డైట్ సెంటర్ లో చిన్నారులకు గుండె వైద్య పరీక్ష నిర్వహించిన రమేష్ హాస్పిటల్ వైద్య బృందం. వర్షపు నీరు పొలాల్లో నిల్వ లేకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్. జిల్లా మైనార్టీ విభాగంలో పదవులు పొందిన వారిని అభినందించిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.